సరే, మనము ఎందుకు అందరం ఇక్కడికి వచ్చాం చెప్పండి? విబిఎస్ అంటే ఎవరికది? ఎవరికది విబిఎస్? ఎవరి కోసం? ఎవరి కోసం? ఎవరి కోసం విబిఎస్? ఎవరి కోసం? చిన్నపిల్లల కోసమే కదా. మరి చిన్నపిల్లలు దేవుడికి అవసరమా? అవసరమేనా? చిన్నపిల్లలకు మరి ఏం తెలియదు కదా, దేవునికి అవసరమా? చిన్నపిల్లలు అవసరమా కదా? చెప్పండి, ఎంతమంది అవసరం అని చెప్తారు? చేతులు ఎత్తండి. ఇంకా మిగిలిన వాళ్ళకి అవసరం లేదా? చిన్నపిల్లలకి యేసయ్యకి అవసరమా కాదా? సరే, మంచిది. అందరూ మంచిగా చెప్పారు, మంచిగా చేతులు ఎత్తారు. మౌనంగా కూర్చోండి అమ్మా. చిన్న కథ, కొద్ది నిమిషాలు. మరి బైబిల్లో కూడా మరి చిన్న పిల్లవాడు, దేవుడు చిన్న పిల్లవాడిని ఎలాగ వాడుకున్నాడో, చిన్న పిల్లవాడు ఎలాగ దేవుని సన్నిధిలో ఎదిగాడో మనం చిన్న కథ చెప్పుకుందాం, బైబిల్ కథ. మరి దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు తనకు సొంత ప్రజలుగా ఏర్పాటు చేసుకున్నారు. మరి ఇశ్రాయేలు ప్రజలు దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజల్లో మరి అక్కడ ఒక ప్రవక్త ఉండేవాడు, ఏలి అని ప్రవక్త ఉండేవాడు. ఏం ప్రవక్త? ఏం పేరు ప్రవక్త పేరు? ఏలి అనే ప్రవక్త. ఈ ప్రవక్త యాజకుడు కూడా. యాజకుడు అంటే దేవునికి మరి అందరి గురించి దేవునికి ప్రార్థన చేస్తూ మనం చేసిన తప్పులు వాటన్నిటిని బట్టి దేవునికి మరి బలి అర్పించి ఆ రక్తాన్ని ప్రోక్షించి పాప పరిహారంగా రక్తాన్ని మరి అర్పించేవాడు, అందరి పక్షాన ప్రార్థించేవాడు యాజకుడు. ఇక్కడ చూడండి, ఒక యాజకుడు ఉన్నాడు. ఏం చేస్తున్నాడు యాజకుడు? ఏం చేస్తున్నాడు? అందరు చెప్పట్లేదు, కనిపించట్లేదు మీకు? చేతులు పైకెత్తి, మందిరంలోకి వచ్చి చేతులు పైకెత్తి అందరి పక్షాన ప్రార్థన చేస్తున్నాడు, అందరి గురించి ప్రార్థన చేస్తున్నాడు. అయితే ఇతడు, ఈ యాజకుడికి 2 కొడుకులు ఉన్నారు. యాజకుని పేరు ఏలి. ఏలికి 2 కుమారులు. ఇక్కడ చూడండి, ఇదిగోండి 2 కుమారులు. ఈ 2 కుమారులు యాజకుని కుమారులే, కానీ వాళ్ళకి దేవుడంటే భయం లేదు, భక్తి లేదు. వాళ్ళ ఇష్టానుసారంగా జీవించేవాళ్ళు, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు తాగేవాళ్ళు, తిరిగేవాళ్ళు. అస్సలు దేవుని భక్తే ఉండేది కాదు. అందుకని ఏలి పిల్లలంటే దేవునికి ఇష్టం లేదు. ఏలి పిల్లలంటే దేవునికి ఇష్టం లేదు. దేవుడు ఎవరిని ఇష్టపడతారు చెప్పండి? ప్రార్థన చేసే వాళ్ళని ఇష్టపడతారు కదా. అలాగా ఈ హోఫ్ని, ఫీనెహాస్ వీళ్ళిద్దరు పేర్లు. ఈ ఏలీకి 2 కుమారులు, కానీ దేవుడికి వీళ్ళంటే ఇష్టం లేదు, ఎందుకంటే వాళ్ళు మంచివాళ్ళు కాదు. అయితే మరి దేవుడు ఇష్టపడే రీతిగా ఉండే మనిషి కావాలి. అందుకని అదే దేశంలో హన్నా అనే ఒక ఆమె ఉండేది. హన్నా అనే ఒక ఆమె ఉండేది. ఆమెకి పిల్లలు లేరు. ఎవరు లేరు? పిల్లలు లేరు. అయితే ఆమె ప్రతి సంవత్సరం కూడా యెరూషలేము దేవాలయానికి వచ్చి మందిరంలో మరి బలులు అర్పించి మరలా వాళ్ళ ఊరు వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. అయితే ఈమె ప్రతి సంవత్సరానికి ఒకసారి మందిరంలోకి వచ్చి మరి బలులు అర్పించి మరలా తిరిగి వెళ్ళేవాళ్ళు. రోజు మరి సంవత్సరం ఇలాగే జరుగుతుంటే ఆమెకి ఎంతగానో బాధేసింది. ఎందుకంటే తనకి ఇంకొక హన్నా మరి భర్తకి ఇంకొక భార్య ఉంది, పినిన్న, ఆమె పేరు. ఆమెకేం పిల్లలు ఉన్నారు, ఈమెకేం పిల్లలు లేరు. అందుకని హన్నాని అందరూ దూషించేవాళ్ళు. మందిరానికి వచ్చినప్పుడు నువ్వు మరి గొడ్రాలివి, నీకు పిల్లలు లేరు అని అందరూ నిందించేవారు. అయితే హన్నాకి ఎంతో బాధ వేసేది. హన్నాకి ఎంతో బాధ కలిగేది. బాధ కలిగి ఇంకా ఏడుస్తూ కూర్చుంది ఒకసారి. అయితే మరి అక్కడ బలి అర్పించిన తర్వాత మరి విందు చేసుకుంటారు, కానీ ఆ విందులో కూడా ఆమె పాలు పొందలేదు. పాలు పొందుకోకుండా ఇదిగోండి దేవుని మందిరానికి వచ్చింది. ఇక్కడ దేవుని మందిరానికి వచ్చింది హన్నా ఏడ్చుకుంటూ. మరి తనకి భోజనం చేయబుద్ధి కాలేదు,
మరి వాళ్ళందరూ కూడా తనను దూషిస్తున్నారు. అయ్యో నీకు పిల్లలు లేరు, నువ్వు గొడ్రాలు అని నిందిస్తున్నారు. అందుకని ఇంకా ఆమెకి ఎంతో దుఃఖం కలిగింది. ఎంతో దుఃఖం కలిగినప్పుడు మీరైతే ఏం చేస్తారు చెప్పండి? మీకు బాధ కలిగింది అనుకోండి, అమ్మ కొట్టింది తిట్టింది అనుకోండి, ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారు? ఎప్పుడు మీ అమ్మ నన్ను కొట్టలేదా, తిట్టలేదా? లేదా? కొట్టిన వాళ్ళు తిట్టిన ఒక్కడు కూడా లేరా? ఏం చేస్తారు మీరు? ఏడుస్తారు కదా, ఏడుస్తారు. నానమ్మ తాతయ్య ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మమ్మీ డాడీ ఎట్లా కొట్టారు తిట్టారని కంప్లైంట్ చెప్తారు కదా. అయితే ఈ హన్నా ఏం చేసింది? దేవుని మందిరానికి వెళ్ళింది. దేవుని మందిరానికి వెళ్ళి ఇంకా మోకరించి ఎంతో దుఃఖంతో ప్రార్థన చేస్తూ ఉంది. ఎంతో దుఃఖంతో ప్రార్థన చేస్తూ ఉంది. ఆమె మందిరానికి వెళ్ళి మోకరించి ఆమె పెదవులు అయితే కదులుతున్నాయి, కానీ ఆమె చేసే ప్రార్థన బయటికి వినపడట్లా. ఆమె చేసే ప్రార్థన బయటికి వినపడట్లా. మరి అక్కడ ఆమె మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తుంటే ఆ మూలన ఏలి కూర్చుని ఉన్నాడు. ఏలి కూర్చుని ఉన్నాడు. ఇక ఆ మూలను కూర్చుని ఆమెను వైపే చూస్తున్నాడు. ఏంది ఈమె ఏం చేస్తుంది? ఎప్పటి నుంచో ఈమె అలాగే ఉంది. ఏం చేస్తుంది? నిద్రపోతుందా ఏంటి? ఏమన్నా తాగి మందు తాగి వచ్చిందా ఏంటి అని చెప్పేసి మరి ఏలి అక్కడే ఉండి చూస్తున్నాడు. దగ్గరకు వచ్చాడు ఏలి హన్నా దగ్గరకు వచ్చాడు. వచ్చి నువ్వేంటి అలాగే ఎంతోసేపటి నుంచి ఇలాగే ఉన్నావు? నువ్వేమన్నా తాగి మరి తిని తాగి వచ్చి ఇక్కడ మత్తురాలుగా ఉన్నావా ఏంటి అని ఏలి అడిగాడు. ఆమె దగ్గరకు వచ్చి అడిగాడు. అడిగితే ఆమె అంటుంది, అయ్యా ఏలినవాడా, నేను తాగి రాలేదు. నా హృదయంలో ఎంతో దుఃఖం ఉంది, ఎంతో విచారం ఉంది. కాబట్టి నా హృదయంలో ఉన్నటువంటి బాధనంతా నేను దేవునికి చెప్పుకుంటున్నాను అని చెప్పినప్పుడు అప్పుడు ఆ ఏలి అంటాడు ఆమెను చూసి, అమ్మా నువ్వు ఏవైతే మనవి చేసుకున్నావో అది దేవుడు దయచేస్తాడు అని చెప్పాడు. మరి హన్నా ఏమని మనవి చేసుకుందంటే, మరి ప్రభువా నన్ను ఇదిగో అందరు గొడ్రాలంటున్నారు, నాకు పిల్లలు లేరు, మరి నాకు గనక నీవు ఒక మగపిల్లాడిని ఇస్తే నేను నీ కొరకు ఇచ్చేస్తాను, ఆ పిల్లాడిని నీ మందిరంలోనే ఉంచుతాను అని మనవి చేసుకుంది. ఎందుకు అలాగ చేసింది? ఇక్కడ మందిరంలో ఏలి తర్వాత పనిచేసే వాళ్ళు ఎవ్వరు లేరు. ఏలి కుమారులేమో దుర్మార్గులు. కాబట్టి ఈమె మందిరంలో పరిస్థితి అంతా కూడా చూసి, ఇక నాకు ఒక మగబిడ్డని ఇస్తే నేను నీ కొరకే ఇస్తాను ప్రభువా అని కన్నీటితో దేవుని దగ్గర తీర్మానం చేసుకుని దేవునికి మొరపెట్టుకుంది. మరి అప్పుడు ఏలి అడిగినప్పుడు, అయ్యా నేను నా హృదయంలో ఉన్న భారం అంతా కూడా నేను దేవునికి చెప్పుకుంటున్నాను అంటే, అప్పుడు ఏలి అంటాడు, అమ్మా నువ్వేమైతే దేవుణ్ణి అడిగావో అది నీకు దేవుడు దయచేయునుగాక అని ఆమెని దీవించి పంపిస్తాడు. ఆమె ఇంకా చక్కగా సంతోషంగా ఉంటుంది. అప్పటి నుంచి ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మొరపెట్టుకుని సమాధానంగా ఇంటికి వెళ్ళిందో ఆమె ఎంతో సంతోషంగా ఉంటుంది. అప్పటి నుంచి దుఃఖపడదు. ఆ తర్వాత కొన్నాళ్ళకి ఇక హన్నా భర్త ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిన తర్వాత కొద్ది కాలానికి దేవుడు హన్నాని దర్శించి ఒక మగబిడ్డని ఇచ్చాడు. ఇదిగోండి హన్నా. ఈ హన్నాని దర్శించి దేవుడు మగబిడ్డనిచ్చాడు. ఈ మగబిడ్డ పేరు తెలుసా మీకు ఎవరికన్నా? వెరీ గుడ్. ఈ మగబిడ్డ పేరు ఏం పేరు? సమూయేలు. ఈ సమూయేలు మరి ఎంతగానో ప్రార్థన చేసి దేవుని దగ్గర మొరపెట్టుకుని మరి ఆమె అడిగి పొందుకుంది. మరి ఈ సమూయేలు తర్వాత హన్నాకి మరి దేవుడు ఏమని మొక్కుబడి చేసుకుంది? హన్నా దేవుని దగ్గర మగపిల్లాడిని ఇస్తే ఏమని చేస్తానంది? చెప్పట్లా, అందరూ పెద్దగా చెప్పాలి, నాకు వినపడట్లా. దేవుని మందిరంలో దేవుని కొరకు ఇచ్చేస్తానని చెప్పింది. మరి బాలుడు మరి చిన్న పిల్లవాడుగా ఉండగానే మరి తీసుకురాలేదు, కానీ పాలు తాగడం మరి అయిపోయిన తర్వాత ఎప్పుడైతే పిల్లాడు పాలు తాగటం ఆపేశాడో అప్పుడు
సమూయేలుని వెంటబెట్టుకుని మరి మందిరంలోనికి తీసుకొస్తుంది. చూడండి, ఇక్కడ సమూయేలు బాలుడు, చిన్న పిల్లవాడే, అంత చిన్న పిల్లల కన్నా అంతకన్నా చిన్న పిల్లలు, అంత చిన్న పిల్లవాడిని మరి తన బట్టలు అవి తీసుకుని మందిరానికి నడిపిస్తుంది. ఇక్కడ ఏం చేస్తుంది? దేవుడు తనకు బిడ్డనిచ్చాడు కదా, అందుకని దేవునికి కృతజ్ఞత చెల్లిస్తుంది. ప్రభా, నేను నీకు మొరపెట్టాను, నాకు మగబిడ్డనివ్వమని, నీవు నాకు మగబిడ్డనిచ్చావయ్యా, అందుకని నీకు వందనాలు చెల్లిస్తున్నానని ఇక్కడ మొరపెట్టింది. తర్వాత తను చేసిన వాగ్దానం ప్రకారం మరి బిడ్డనిచ్చాడంటే దేవునికి ఇస్తానని చెప్పింది కదా, ఇవ్వాలా లేదా? మరి మిమ్మల్ని మీ పేరెంట్స్ ఎవరికన్నా ఇస్తానంటే వెళ్తారా? మీరు ఎవరికన్నా మిమ్మల్ని ఇచ్చేస్తానంటే వెళ్తారా? మీరు మీ పేరెంట్స్ని వదిలిపెట్టి వెళ్తారా? ఎవరన్నా? ఎవ్వరు వెళ్ళరు. ఎందుకంటే అమ్మా నాన్నంటే అందరికీ ఎంతో ఇష్టం. కాబట్టి ఈ సమూయేలైతే మరి వాళ్ళ అమ్మను వదిలిపెట్టి వెళ్ళనని మారాన్ చేయాల. ఇదిగోండి, ఆమె బాలుడైన సమూయేలుని తీసుకొని మందిరానికి తీసుకొని వెళతా ఉంది. వెంటనే బాలుడు ఏం చేశాడంటే, మందిరానికి తీసుకెళ్ళగానే ఏం చేశాడు చూడండి. మందిరానికి తీసుకెళ్ళగానే ఏం చేశాడు బాలుడు? కనిపించట్లేదా? ఏం చేశాడు ఇక్కడ బాలుడు? ప్రార్థన చేయాలంటే నుంచున్నాడా? మోకరించాడు. ఈ బాలుడైన సమూయేలు చిన్న పిల్లవాడే, ఇక్కడ కూర్చున్న పిల్లల కన్నా చిన్నవాడు. మరి ఆ చిన్నవాడైన సమూయేలు మరి ప్రార్థన చేయమని చెప్పలేదు. మందిరానికి వెళ్ళగానే ఎవ్వరు కూడా చెప్పకుండానే మోకరించి ప్రార్థన చేశాడు. ఇంకా వాళ్ళమ్మ అక్కడ ఉన్న దైవజనుడికి అప్పగించేసి వెళ్ళిపోయింది. ఇంకా నేను వస్తానమ్మా, నీ అమ్మటే వస్తాను, నేను ఇక్కడ ఉన్నానని ఏడ్చాడా సమూయేలు? ఏడ్చాడా? ఏడవలేదు కదా. ఇంకా సమూయేలుని అక్కడ వదిలిపెట్టి వాళ్ళ అమ్మ వెళ్ళిపోయింది. సమూయేలు అయితే చూడండి, చిన్న బాలుడైన సమూయేలు అప్పటి నుంచి కూడా దేవుని పని చేస్తూ ఉన్నాడు. ఇక్కడ చూడండి, ఇక దీపస్తంభం ఇది అవన్నీ కూడా శుభ్రం చేసి దీపాలు వెలిగించి దేవుని పని చేస్తూ ఉన్నాడు. మరి చేతులతో శుభ్రం చేసి అవన్నీ కూడా దీపములు ముట్టించి తన చేతులతో దేవుని పని చేస్తున్నాడు. ఎవరి పని చేస్తున్నాడు? దేవుని పని చేస్తున్నాడా లేదా? మనం కూడా ఎవరి పని చేయాలి? దేవుని పని. మన పని మనం చేసుకోవాలి, మన పనితో పాటు దేవుని పని కూడా చేయాలి. అలాగే మరి ఏలి ఎప్పుడు పిలిచినా కానీ పరిగెత్తుకుంటూ వచ్చేవాడు. నాయనా సమూయేలు అని పిలవగానే పరిగెత్తుకుంటూ వచ్చేవాడు ఏలి దగ్గరికి. నాకు కొంచెం ముసలాయన కదా, ఏలి వృద్ధుడైపోయాడు, బాగా ముసలాయన, చాలా లావుగా ఉంటాడు, కూర్చొని లెగవలేడు ఎక్కువగా. ఇంకా అక్కడ కూర్చునే ఉండేవాడు. మరి సమూయేలు నాకు దాహం వేస్తుంది, మంచినీళ్ళు ఇవ్వమంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి మంచినీళ్ళు తీసుకొచ్చి ఇచ్చేవాడు. ఏలి ఏ పని చెప్పినా కూడా చక్కగా చేసేవాడు. ఎవరు చేసేది? మరి మీరు చేస్తారా? మీ పేరెంట్స్ చెప్పిన పని చేస్తారా? మాట వింటారా? ఏం సౌండ్ లేదు అంటే వింటానంటే వినడం, సౌండ్ లేకపోతే వినరు అనుకుంటా. పేరెంట్స్ చెప్పిన మాట వినాలి, ముందుగా దేవుని మాట వినాలి, తర్వాత మన సేవకులు చెప్పే మాట వినాలి, మరి పెద్దవారు చెప్పే మాట వినాలి, వాళ్ళు ఏదైనా పని చెప్తే చెయ్యాలి. అలాగా బాలుడైన సమూయేలు మందిరంలోనే పెరిగాడు. మందిరంలోనే పెరిగి మందిరంలో తన చేతులతో దేవుని పని చేసేవాడు. కాళ్ళతో గబగబ పరిగెత్తుకుని వెళ్ళి మరి పనులు చేసేవాడు. ఏలి పిలవగానే పరిగెత్తుకుంటూ వచ్చేవాడు. అలా కొన్ని దినాలు అయిపోయిన తర్వాత ఇదిగో ఇక్కడ మరి ఒకసారి నిద్రపోతున్నాడు సమూయేలు. రాత్రిపూట నిద్రపోతూ ఉన్నాడు. నిద్రపోతూ ఉంటుంటే ఒక సమూయేలు అని పిలిచారు. సమూయేలు అని పిలవగానే గబగబా పరిగెత్తుకుంటూ ఏలి దగ్గరకు వచ్చాడు. ఎవరి దగ్గరకు వచ్చాడు? ఏలి అంటే ఎవరు? ఏలి ఎవరు? ప్రవక్త. మరి బాలుడైన సమూయేలు ఎక్కడున్నాడు? దేవుని మందిరంలో ఉన్నాడు. ఎవరి సమక్షంలో ఉన్నాడు? ఏలి సమక్షంలో, ఏలి దగ్గరే ఏలి చెప్పే పని చేస్తూ దేవుని పని చేస్తూ ఉన్నాడు.
మరి నిద్రపోతూ ఉంటే మరి మందిరంలో ఉంది సమూయేలు, బాలుడైన సమూయేలు, ఏలి ఇద్దరే. రాత్రిపూట నిద్రపోతుంటే సమూయేలు సమూయేలు అని ఎవరో పిలిచారు. గబగబా పరిగెత్తుకుంటూ ఏలి దగ్గరకు వచ్చాడు. ఏలి దగ్గరకు వచ్చి మరి మా అయ్యగారు నన్ను పిలిచారా అని అడిగారు. ఏమడిగాడు? అయ్యగారు నన్ను పిలిచారా అంటే, నేను పిలవలేదు, వెళ్ళి పడుకోపో అంటాడు. మళ్ళీ రెండోసారి వస్తాడు. రెండోసారి వచ్చి మళ్ళీ రెండోసారి వినపడుతుంది సమూయేలు సమూయేలు అని. మళ్ళీ వస్తాడు, ఏలీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాడు. పరిగెత్తుకుంటూ వచ్చి